హలో వివాస్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ముందుగా రామ్ చరణ్ ఉపాసన్ గారు ఇద్దరు ట్విన్స్కి జన్మనిచ్చారని చిరంజీవి అఫీషియల్గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా నిజ జీవితంలో కూడా రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకున్నారు. చిరంజీవి గారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాగా రామ్ చరణ్ గారికి కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టారు. తండ్రి బాటలోనే ఆయన కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఇద్దరు ట్విన్స్ కూడా ఆరోగ్యంగా ఉన్నారని, అలానే వాళ్ళతో పాటు ఉపాసన గారు ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. ఇంకా ఈ శుభ సందర్భంగా పెద్ద మూవీ ఒక కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించారు. పెద్ద సినిమాని అఫీషియల్గా ఏప్రిల్ 30వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కావాలి, కానీ ప్రొడక్షన్ లేట్ అవుతుంటో ఏప్రిల్ 30కి ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. తర్వాత వారణాసి మూవీ క్యాస్ట్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. ఈ సినిమాని 2 పార్ట్స్గా తీయటం లేదని, కేవలం ఒక భాగంగానే వస్తుందని మహేష్ బాబు గారి స్వయంగా ప్రకటించారు. అది 3 గంటల ప్లస్ ఉంటుందని సమాచారం. అలానే తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని, కొన్ని సాంగ్స్ని షూట్ చేసామని, 1 minute 12 seconds ఉండే ఒక టీజర్ని రెడీ చేసామని, చూసినప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు. ఇంకా విలన్ పాత్ర చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తను హ్యాండిక్యాప్ అయిన తన చైర్కి చాలా పవర్స్ ఉంటాయని, అది ఉత్తి చైర్ కాదని తన థాట్స్కి ఆ చైర్కి లింక్ అయి ఉంటుందని, తను ఎలా అయితే ఆలోచిస్తానో ఆ చైర్ అలానే పనిచేస్తుందని, అది చాలా వైలెంట్గా ఉంటుందని సమాచారం. అలానే హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలో తనకి ఒక సాంగ్స్ ఉంటే అది షూట్ చేసామని, ఆ సాంగ్ చాలా అద్భుతమని, తన మొదలు ఇప్పటికీ అలానే నడుస్తుందని చెప్పింది. అలానే సినిమా ఒప్పుకునే టైంలో ఈ సినిమాకి చేయాలంటే తనకి డ్యాన్స్ ఉండాలని, సాంగ్స్ ఉండాలని రాజమౌళి అడిగానని, అలా అయితే సినిమా చేస్తానని అనటంతో ఆయన కూడా సరే అని ఈ సినిమాని ఓకే చేశానని చెప్పారు. ఇంకా ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే ఇందులో ఈ సినిమాని కూడా మార్చిలో రిలీజ్ కావటం లేదని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఒక సాంగ్ కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండటంతో ఈ నెలాఖరికి షూట్ చేసి కంప్లీట్ చేస్తారు. తర్వాత బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఫేమ్ రాజు దేవ్కి ఈ సినిమాకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా ఏప్రిల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఈ సినిమాని అఫీషియల్గా మార్చి 20 రిలీజ్ చేస్తున్నారని ఇదివరకు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ పనుల్లో బిజీ అని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా మంచి హైప్ ఉంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం. ఇంకా పెద్ద విషయాన్ని సినిమాకి వస్తే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్సే వచ్చింది. చిక్రీ చిక్రీ సాంగ్ 100 million వ్యూస్ సాధించింది. అలానే సంక్రాంతి లేదా జనవరి సందర్భంగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెకండ్ సింగిల్ని పోస్ట్పోన్ చేశారు. అలానే ఈ నెలలో ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. అలానే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్కి సంబంధించిన ఎడిటింగ్ని మొత్తం కంప్లీట్ చేశారని, దాన్ని ఆర్ఆర్ కోసం ఏఆర్ రెహమాన్కి గారు పంపించారని సమాచారం. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఆ సినిమాకి ఆర్ఆర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్టీఆర్ డ్రాగన్ విషయానికి వస్తే ప్రస్తుతానికి జోర్దాన్లో 20 రోజుల టైట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొన్నారని సమాచారం. గతంలో సంక్రాంతి సందర్భంగా ఒక వారం రోజులు బ్రేక్ తీసుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం అవనిసల ఎంతో శ్రమిస్తుంది. అలానే బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్గా నటించే అవకాశం ఉందని, అలానే జాకీ ష్రాఫ్గా పిలిచే అవకాశం ఉందని సమాచారం. హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేస్తుంది. ఇంకా అర్విశేష్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న కొత్త సినిమా డకాయిట్ దాదాపు 2 ఏళ్ళుగా చెక్కుతున్న ఈ సినిమా రీసెంట్గా టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అనుకోకుండా ఈ సినిమాని కూడా పోస్ట్పోన్ చేస్తున్నారని అఫీషియల్ న్యూస్. సంక్రాంతి రేసుని తట్టుకోలేక మార్చిలో వద్దామంటే అక్కడ భారీ సినిమాలు ఉండటంతో ప్యాన్ రిలీజ్ నోచుకోలేని ఈ సినిమా ఏప్రిల్కి పోస్ట్పోన్ అని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అవగానే అర్విశేష్ గూఢచారికి సీక్వెల్గా గూఢచారి 2 మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఎప్పుడో May 1, 2026 అని అన్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్గాని చెప్పారు, కానీ ఇప్పటికీ డెకాట్ సినిమా రిలీజ్ కాలే. మరి గూఢచారి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ సినిమా అయిపోయిన తర్వాత శనం 2
సీక్వెల్ మీద ఫోకస్ చేసి ఉన్న సమాచారం. మరి హరిశేష్ మాట మీద ప్రకారం అన్ని సినిమాలు పూర్తి చేస్తా లేదో తెలియాలి. ఇంకా అఖిల్ విషయానికి వస్తే తను నటిస్తున్న కొత్త సినిమా లెనిన్. ఈ సినిమా కూడా డేట్కి రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్గా ముందు శ్రీలీలని అనుకున్నారు. టీజర్ని రిలీజ్ చేశారు. తర్వాత ఏమైందేమో శ్రీలీల ప్లేస్లోకి కొత్తగా భాగ్యశ్రీ బోసే వచ్చింది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్గా రిలీజ్ చేశారు. భాగ్యశ్రీ బోసే కూడా బాగానే ఉంటుంది చూడటానికి. తర్వాత అక్కినే నాగార్జున తన 100వ సినిమాని ఆర్య కార్తిక్ డైరెక్షన్లో చేయబోతున్న సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా టబు అనుష్క ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని కొంతమంది ఈ సినిమా పూజా కార్యక్రమం అయిపోయిందని, షూటింగ్ శరవేగంగా చేస్తున్నారని సమాచారం. ఎలాంటి న్యూస్ బయట రాకుండా చిత్రం ఏంటి చాలా జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతానికైతే డైరెక్టర్ ఒకరే కన్ఫర్మ్ అయ్యారు. తర్వాత RC-17 విషయానికి వస్తే ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎన్టీఆర్ డ్రాగన్తో, త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్తో మురుగన్ అని ఒక మైథలాజికల్ థ్రిల్లర్ తీసే అవకాశం ఉంది. ఇది అల్లు అర్జున్తో తీద్దాం అనుకుని తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండు. ఇది అయిపోయిన తర్వాత తీసే అవకాశం ఉంది. మరి నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఏమవుతుందో చూడాలి. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో నారా రోహిత్ ఒక ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్న సమాచారం. ఈ సినిమాని సమ్మర్ 2026 రిలీజ్ చేసే అవకాశం ఉంది. మే లేదంటే జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సమాచారం. ప్రస్తుతానికి RFCలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తర్వాత మనశంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నా అని సమాచారం. ఇంకా ప్రొడ్యూసర్, హీరో కన్ఫర్మ్ కాకపోయినా డైరెక్టర్గా తను నెక్స్ట్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని గతంలో సక్సెస్ మీట్లో చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అయితే ఏ స్టార్ హీరో ఖాళీగా లేడు. విక్టర్ వెంకటేష్తో సినిమాలు చాలా వరకు తీశారు. సంక్రాంతి వస్తున్న సీక్వెల్ తీయటం ఇష్టం లేక వేరే సినిమా తీసే అవకాశం ఉంది సమాచారం. మరి ఆ యంగ్ హీరో ఎవరో తెలుసుకోవాలి. ఇంకా శర్వానంద్ శ్రీనివాసతో ఒక సినిమా చేస్తాను రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. నారి అనుమారి సక్సెస్ మీట్లో ఈ విషయం అందరు చెప్పారు. మరి ఆ సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఫ్లాప్లో ఉన్న శ్రీనివాట్ల ఎలాంటి రిజల్ట్స్ చూస్తారో చూడాలి. ఈ సినిమాలో మలయాళం బూటి అనుష్క నాయర్ కుమార్ హీరోయిన్గా చేస్తున్న సమాచారం. ఈమె మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్. ఇంకా దురంధర్ నెట్ఫ్లిక్స్లో మంచి రెస్పాన్స్ ఇచ్చింది. దాదాపు 22 కంట్రీస్లో నెంబర్ 1 మూవీగా ట్రెండ్ అవుతుంది. 7.6 మిలియన్ వ్యూస్ని కేవలం 3 డేస్లోనే సాధించింది. మిగతా ఇండియన్ సినిమాలతో పోలిస్తే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి సీక్వెల్గా దురంధర్ 2 ద రివెంజ్ని మార్చిలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా రివ్యూలో రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా ధనుష్ కొత్త సినిమా విషయానికి వస్తే ఆయన కొత్తగా D55ని రిలీజ్ చేశారు. దీనికి పాటు ఇళయరాజా బయోపిక్తో పాటు ఓమ్రాజ్ దర్శకత్వంలో కలాం సినిమా చేస్తున్నారు. D55కి ఆమన్ దర్శకుడు డైరెక్టర్ కాగా ఇందులో సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా యాస్ నటిస్తున్న టాక్సిక్ సినిమా రైట్స్ని దిల్ రాజు కొనుక్కున్న సమాచారం. అదిగా 120 కోట్లకి. అదే నిజమైతే వరల్డ్వైడ్గా 630 crores బ్రేక్ ఈవెన్తో రావాలి. ఇది రాజమౌళి, ప్రభాస్కి సాధ్యమైన రికార్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇంత భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని యాస్ ఛేదించగలేదో చూడాల్సిందే. దిస్ ఇస్ లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.